ఏదో పొలిటికల్ పార్టీకి మీరు అసోసియేట్ అయి ఉండొచ్చు కామన్గా సొసైటీలో ఉన్నవాళ్ళు. అలాగని ఆ పార్టీ నాయకుడు భుజాన్ని ఎత్తేసుకుని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అవతల పార్టీ వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి చంపుతాం, పొడుస్తాం, రేప్ చేస్తామని చేసి ఆ తర్వాత మీ జీవితాలను నాశనం చేసుకుంటే మీరు నమ్ముకున్న పార్టీ కూడా మీకు ఒక దశకు వచ్చినాక అండగా నిలవకపోవచ్చు. దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. బండి మాత్రమే కాదు, హద్దు మీరితే లైఫ్ కూడా బోరుకెళ్ళటం ఖాయం. మైలేజ్ కోసం ఎవరిని పడితే వాళ్ళను ఇష్టారీతిగా తిడితే చివరకు బతుకు గార్బేజ్కి గ్యారేజ్కి. అందుకు లైవ్ లెసన్ తానే అన్నారు బోరుగడ్డ అనిల్. సోషల్ మీడియాలో లైన్ క్రాస్ అవుతున్న వాళ్లకు తానే ఓ మేల్కొలుపు అనే చర్చ జరుగుతోంది కూడా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సానుభూతి పరుడిగా విపక్ష నేతపై బోరుగడ్డ అనిల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తాను నమ్మిన పార్టీ వాళ్లే తనను రౌడీ షీటర్ అని విమర్శించారని బోరుగడ్డ చాలా హర్ట్ అయ్యారు. ఆవేదన చెప్పుకుందామని అధినేత ఇంటికి వెళ్తే ములాఖాత్కు అనుమతి దక్కలేదు. చేసేదేమీ లేక మై హార్ట్ ఈస్ బర్నింగ్ అంటూ ఎవరెవరు తనను ఎలా పావుగా ఆడుకున్నారో మీడియా ఎదుట కుల్లంకుల్లాగా చెప్పేశారు ఆయన. ముఖ్యంగా సజ్జలపై ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఆలస్యమైనా సరే తత్వం ఏంటో తనకు అనుభవంలోకి వచ్చిందన్నారు. ఎవరినో నమ్ముకుని మరెవరినో విమర్శిస్తూ కాళ్ళరెగరేసి బూతులు తిడుతూ లైకుల కోసం ఆరాటపడే యూట్యూబర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు బోరుగడ్డ అనిల్ ఒక మాస్టర్ పీస్ లాంటి గుణపాఠం అనే చర్చ జరుగుతోంది. హద్దులు దాటి మాట్లాడే వాళ్ళు ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకోవాలి. ఇదే అంశం మీకు అర్థమైంది కదా స్టోరీ చూసిన తర్వాత. బోరుగడ్డ అనిల్ బేసిక్గా ఆయన వైసీపీ నేత అనేది ఆయన కూడా తెలుసో లేదో తెలియదు, కానీ వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా కొన్ని మాటలు బోరుగడ్డ అనిల్ అన్న మాటలు ఈరోజుకు యూట్యూబ్లో ఉంటాయి. బయటికి చెప్పడానికి మేము కూడా సిగ్గుపడతాం, అంత దారుణంగా మాట్లాడాడు. విచిత్రం ఏంటంటే ఆయన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిని బోర్డు పెట్టుకునేవాడు. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మాట్లాడారు? మా జగనన్న మాట్లాడితే మా జగనన్న అనేవాడు. చాలామంది మీడియా వాళ్ళు కూడా అడిగేవాళ్ళు, ఇంటర్వ్యూ చేస్తే బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు ఉంటాయి, ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా సిగ్గుపడేవాళ్ళు. సో ఏంటంటే వ్యూస్ కోసం, రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్టు అతను ఇంటర్వ్యూలు చేసి పెంచి పోషించింది కూడా మీడియాని. సో చివరికి ఏమైంది, ప్రభుత్వం మారింది, బోరుగడ్డ అనిల్ తీసుకెళ్ళి లోపల పడేశారు. ఆల్మోస్ట్ 9 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది నేను ఎంత తప్పు చేశాను అని. ఒక లక్ష్మణ రేఖ అనేది ఉంటుంది రాజకీయాల్లో, దాన్ని క్రాస్ చేయకూడదని. సరే అన్నట్టుగానే అయింది. అయినాక ఏమైంది, చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అసలు మా పార్టీ నాయకుడు అని ఎవరు చెప్పారు, మా పార్టీకి అతనికి సంబంధం లేదని ఒక లెటర్ రిలీజ్ చేసింది. కారుమూరి వెంకటరెడ్డి లాంటి వారి ద్వారా స్టేట్మెంట్ కూడా ఇప్పించింది. నిజమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు అతనికి. ఆ పార్టీ మావాడేనని కూడా ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు కూడా మా పార్టీ వాడు కాదని ఆ పార్టీ చెప్తోంది. సో ఈ దశలో బోరుగడ్డ అనిల్ పోయి లేదు నేను మీ పార్టీ వాడినే, నేను మీ ఇంట్లో పుట్టిన వాడినే, మీకోసమే నా జీవితం త్యాగం చేశాను, మీకోసమే నేను జైలుకి వెళ్ళాను అని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి కూర్చుని ధర్నా చేస్తే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? లక్ష్మణ రేఖ దాటింది మీరు, అనుభవిస్తున్నది మీరు, తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవించింది మీరు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు లాగుతున్నారు అనేది ఇక్కడ అసలైన క్వశ్చన్. ఇవాళ మీట్ థియేటర్స్ దాని గురించే డిస్కస్ చేద్దాం. రోహిత్, బోరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని అని ఆయన చెప్పుకునేవారు. రామ్దాస్ అత్వాలే పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిని అని బోరుగడ్డ అనిల్. కానీ వైఎస్ఆర్సీపీకి, జగన్కి వీర విధేయుని అని చెప్పేవారు. వైఎస్ఆర్సీపీని ఎవరైనా ఏమనంటే ఒంటికాల పెళ్ళిచ్చేవారు. అప్పట్లో సోషల్ మీడియాలో జగన్ పైన, భారత పైన కొన్ని కమెంట్స్ వస్తే ఎక్కువగా మాట్లాడింది కూడా, బాగా వెనకేసుకొచ్చింది కూడా ఇదే బోరుగడ్డ అనిల్. భారతని ఏమన్నా లేదంటే జగన్ ఏమన్నా కూడా. కానీ మొన్న డిసెంబర్ వరకు వైసీపీ బోరుగడ్డ అనిల్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని లేఖ రిలీజ్ చేసింది ఎప్పుడంటే మొన్న డిసెంబర్. మరి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని నెలల పాటు తిడుతూ ఉన్నప్పుడు, ఇన్ని మాటలు అంటూ ఉన్నప్పుడు, నేను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడిని అని చెబుతూ ఉన్నప్పుడు మాకు బోరుగడ్డ అనిల్కి ఆ మాటలకి సంబంధం లేదు అని అప్పట్లో ఎందుకు ఇవ్వలేదు? కేవలం మొన్న డిసెంబర్లో మాత్రమే వైసీపీ ఎందుకు సంబంధం లేదు అని ఇచ్చింది? ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డితోనే కొన్ని చోట్ల ఇంటర్వ్యూస్లో మాకు సంబంధం లేదు, మా పార్టీ మనిషి కాదు అని చెప్పిస్తున్నారు. మిగిలిన నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? వైసీపీలో ఉన్న నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం డిసెంబర్లో ఇచ్చిన తర్వాత. అండ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పార్టీ ఆఫీస్ ముందు వెళ్ళి ఇది నా పార్టీ అని ఒకరు వచ్చి పార్టీ ముందు, ఇంకెవరైనా వెళ్ళి నా పార్టీ అని పార్టీ ముందు కూర్చుంటే ఇలాగే బిహేవ్ చేస్తారా? లేదు, మా బాడీకి సంబంధం లేదు అని అక్కడ నుంచి పంపించేస్తారు. కానీ అనిల్ పొద్దున్న సాయంత్రం వరకు కూర్చున్నా కూడా
అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? గతంలో కూటమి నాయకులపైన నన్ను మాటలు అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు అనే ప్రశ్న కూడా వస్తుంది. అంటే వేరే పార్టీకి ఉన్నారు, రామదాస్ అథవాలే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పిన లోపాయకారంగా అనిల్ని వైసీపీ ఉపయోగించుకుంది అని నమ్మటానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. సో వైసీపీ వచ్చి సమాధానం చెప్పాలి ఇప్పటికైనా. కేవలం అప్పుడు అది డిస్కస్ చేయాల్సిన పాయింట్. రెండు ఇంకో ఫైనల్గా ఒకటి, ఎవరు కూడా హద్దు మీరి అంటే అధినేతను మెప్పించడానికి హద్దు మీరి బూతులు తిట్టొద్దు, హద్దు మీరి మాట్లాడద్దు. ఏం మాట్లాడాలి అంటే విధానపరమైనటువంటి విషయాలు మాట్లాడాలి. ప్రభుత్వాన్ని లేదు పాలకులను ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడాలి తప్ప ప్రజలు కూడా మనల్ని తిట్టుకునే విధంగా కేవలం అధినేత ప్రాపకం కోసం మాట్లాడితే చివరికి వాళ్ళు కూడా పట్టించుకునే సందర్భాలు ఉండవు, వాళ్ళు కూడా వదిలేసే పరిస్థితులే తలెత్తుతుంటాయి. ఎప్పుడైనా పార్టీ అనేటప్పుడు తప్పుని తీసుకోవాలి, ఒప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఆ మనిషి మీద నెగిటివ్ వచ్చింది, జైలుకి వెళ్ళి వచ్చారు, ఆ తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు కూడా మా వెనకాల పార్టీ ఉంది, లేదంటే మా వెనక అధినేత ఉన్నారని చెప్పి నోటికి ఎంత వస్తే అంత ఆ నిమిషం మాట్లాడేసాం కదా అంటే ఆ రోజు అధికారం ఉంది కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉన్నారేమో. అంటే ఒక బోన్ ఉంది, మిమ్మల్ని పులి అంటే ఏది రాదు, ఒక గేట్ అడ్డుగా ఉంది కాబట్టి ఏది కాదనుకోవచ్చు. ఒకసారి పార్టీలు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి కదా. పార్టీ మారిందంటే, ప్రభుత్వం చేంజ్ అయిందంటే ఏదైతే జైలుకి వెళ్ళి వచ్చారో ఆ విధంగానే ఉంటాయి పరిణామాలు. ఇది ఒక బోరగడ్డ అనిల్ విషయమే కాదు, చాలా జరుగుతున్నాయి. అంటే ఒక పార్టీ అధికారం నుండి మా వెనకాల అండాదండ ఉన్నదంటే ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి పరిణామాలు మనం ఇప్పటికే చాలా చూస్తూనే ఉన్నాం. సో ఏదైనా ఇప్పుడు బోరగడ్డ అనిల్ విషయానికి వచ్చేటికి గతంలో ఎటువంటి కామెంట్స్ చేశారో అందరికీ తెలుసు. అంటే ఒక పొలిటికల్ యాంగిల్ తెలిసిన వాళ్ళందరికీ కూడా, ఏపీ రాజకీయాల గురించి కొత్త పట్టున్న వాళ్ళందరికీ కూడా ఏమేం కామెంట్స్ చేశారు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కట్టడి చేసిందా, వద్దు అని చెప్పిందా, కనీసం ఇట్లా ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకోలేదు అంటున్నాము, టీడీపీ ఈ నాయకులు ఏదైనా ఒక క్రాస్ లైన్ దాటి మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు కదా. అలాగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రాస్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు అనేది ఒక పాయింట్. అయితే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా పార్టీ కాదు, కనీసం అధినేతని కలిసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, అసలు పార్టీనే కాదంటున్నారు. ఇక అధినేతని కలిసే విషయం పక్కన పెడితే అసలు ఎందుకు ఈ విధానం అంతా వస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఎస్, బోరుగడ్డ అనిల్ ఈయన పార్టీతో ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి. ఇది ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. బోరుగడ్డ అనిలే ఎన్నో సార్లు ఫస్ట్ నుండి ఆయన చెప్పుకుంటూనే వచ్చాడు, వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుణ్ణి మాత్రమే నేను అంటూ. ఆయనకు పార్టీలో ఎటువంటి మెంబర్షిప్ లేదు, పార్టీలో డైరెక్ట్గా జగన్ని కలిసిన దాఖలాలు ఎక్కడా లేదు. లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన వైసీపీ పార్టీ కండువా వేసుకున్న సందర్భాలు కూడా లేవు. ఉంటే ఒకసారి నాకు చూపించండి, ఎక్కడా కూడా లేవు. ఆయన పార్టీకి సంబంధించిన ఏదైతే కండువా ఉంటుందో ఆ కండువా వేసుకొని తిరుగుతూ ఉంటాడు. చెప్పేది మాత్రము నేను వైసీపీ అధినేత జగన్కి వీర విధేయుడిని, ఆయన కోసమే నేను పుట్టాను అంటూ చెప్పుకుంటూ ఉంటాడు. ఈ పార్టీకి బోరగడ్డ అనిల్కి ఎటువంటి సంబంధము లేదని వైసీపీ లెటర్ ప్యాడ్ ద్వారా క్లియర్ కట్గా బయటకు చెప్పేసింది. ఆ తర్వాత దీంతో పాటు బోరగడ్డ అనిల్ కూడా చాలాసార్లు చెప్పాడు, ఈ మధ్య కూడా చెప్తున్నాడు, నిజమే నేను అప్పట్లో మాట్లాడడం తప్పే, అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ అధినేత జగన్ చెప్పి నేను చేసిందైతే కాదు, నేను కావాలని ఇటువంటి మాటలు నేనే మాట్లాడాను, నాకు కోపం వచ్చి నేను మాట్లాడాను అని డైరెక్ట్గా చెప్పాడు. సో ఆయన కూడా క్లియర్ కట్గా చెప్తున్నాడు ఆయనకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని. సో ఈ రోజు వైసీపీ పార్టీకి బోరగడ్డ అనిల్కి ఒక సంబంధం ఉంది అన్న క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా కనిపించేస్తుంది, దట్ ది బోత్ హ్యావ్ నో రిలేషన్ అట్ ఆల్. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ టీడీపీకి సంబంధించి ఒక క్వశ్చన్ నాకు రైజ్ అవుతుంది. టీడీపీ ప్రతిసారి కూడా వైసీపీ పార్టీ బూతులు మాట్లాడే వాళ్ళని దగ్గర పెట్టుకుంటుంది, బూతులు మాట్లాడే వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది, వాళ్ళతోనే రాజకీయాలు చేస్తుంది అంటూ చెప్తుంది. ఈ రోజు బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదు అంటూ వైసీపీ తేల్చి చెప్పిన తర్వాత అదేంటి అలా ఎలా మీకు సంబంధించిన వాళ్ళని వెన్నుపోటు పొరుస్తారు అని చెప్తూ కూడా ఒక సింపతి గేమ్ స్టార్ట్ చేస్తుంది. అంటే టీడీపీ స్టాండ్ ఏంటి? బూతులు మాట్లాడే వాళ్ళు పాలిటిక్స్లో ఉండాలా, ఉండద్దు అని చెప్పి ఒక పార్టీ దానికి సంబంధించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటూ అసలు వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే టీడీపీ ఇటువంటి ఒక రాజకీయం ఎందుకు చేస్తుంది? సో దీనికి సంబంధించి ఖచ్చితంగా టీడీపీ ఈరోజు ఈ డబుల్ స్టాండర్డ్స్ గురించి కూడా ఆన్సర్ చేయాలి. అంటే మనం చూస్తుంటాం, వింటుంటాం, పెరుగుట విరుగుట కొరకే అనేది. సో అది బోరుగడ్డ అనిల్ విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీని నమ్ముకొని చాలా వరకు వాయిస్ వినిపించాడు. అంటే సర్తా చెప్పినట్టుగా ఎక్కడ సభ్యత్వం లేకపోయినా కూడా నేను వైఎస్ జగన్ కోసమే పుట్టాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వెంట ఉందని ఇష్టం ఉన్నట్టుగా ఎట్లా మాట్లాడారో చూసాం. అంటే ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇట్లా ఈ రకంగా మాట్లాడే వాళ్ళని మాత్రం టాలరేట్ చేయడం మంచిది కాదు. ముందే చెప్పాలి, ముందు ఇతను మాట్లాడుతున్నాడు మాకు సంబంధం లేదని. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే, ఒక వైసీపీ గురించి కాదు, టీడీపీ గురించి కాదు, తర్వాత ముందైతే మాట్లాడనివ్వు తర్వాత చూసుకుందాం అన్నటువంటి ఆ ధోరణిలో ఉంటే ఇవాళ ఫైనల్గా అక్కడ వార్నింగ్లు ఇచ్చినటువంటి బోరుగడ్డ అనిల్ ఇప్పుడు రోడ్డు పైన కూర్చోవాల్సి వస్తుంది. సో అందుకే నిజంగా సోషల్ మీడియా ఉంది కదా అని
ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మనకే చేటు అవుతుంది. అది మనకు కుటుంబం ఉంటుంది, మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారు. ఏదైనా జరిగితే ఎవరు రారు. నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరే అలా జరగకూడదు ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఎవరు రారు, ఎవరు ఆదుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడదాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక బోరుగడ్డ అనిలే కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ తెలంగాణ తీసుకుంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా అర్థవంతంగా విమర్శ చేస్తే కొంత అటువంటి వాళ్ళని కాపాడడానికి ఆయా పార్టీలు కూడా ముందుకు వస్తాయి అట్లీస్ట్. యా ఎస్, ఇది ఖచ్చితంగా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కాకపోతే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే రోహిత్ టచ్ చేశాడు ఆ పాయింట్. అది కూడా నాకు కూడా ఒక డౌట్ వస్తుంది. ఆ రోజు సర్తాజ్ చెప్పినట్టు బోరుగడ్డ అనిల్ ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ బూతులు మాట్లాడే ముందు నేను వైసీపీ సానుభూతి పరుని మాత్రమే, వైసీపీ లీడర్ని కాదని అతను చెప్పిన ఆన్ రికార్డు కూడా ఉన్నాయి. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడిని వ్యక్తిత్వ హననం చేస్తూ నారా లోకేష్ని అత్యంత దారుణమైన భాషలో మాట్లాడుతూ, ఇక పవన్ కళ్యాణ్ అయితే రే నా కొడక అనకూడదు కానీ ఓడింగ్ వాడకూడదు కానీ ఈ భాష, నీ ఇంట్లో నీ పిల్లల్ని పవన్ కళ్యాణ్ అవును పిల్లలు ఏం చేశారండి, భార్యని ఎంత నీచంగా అంటే చూసిన ప్రతి ఒక్కరికి కడుపు మండిపోయింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, అందరికీ కడుపు. ఎవరికైనా. రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడతారా? ఇక లమ్ కొడుకులు నా కొడుకులు ఇదే భాష. బోరుగడ్డని నోరెత్తితే ఈ సిగ్గులేని మీడియా కూడా, సిగ్గులేని మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా పోయి అతని దగ్గర ఇంటర్వ్యూలు, అతను ఇంటర్వ్యూ చేస్తే 1,00,000 వ్యూస్ 2,000 లక్షల వ్యూస్ వస్తాయని అవతలని తిట్టచ్చడమే పని. కొన్ని ఇంటర్వ్యూలు బోరుగడ్డని వెళ్ళి చూస్తే నిజంగా భారతదేశంలో అన్ని చట్టాల ప్రకారం శిక్షించాలనిపిస్తుంది, అంత దారుణంగా మాట్లాడాడు. కానీ అలా మాట్లాడిన ప్రతిసారి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా పార్టీ తరపున మాట్లాడాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకుని నా వెనక జగన్ ఉన్నాడు, నా పార్టీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని జగన్ని కవర్ చేసే క్రమంలో ఈ రకమైన కామెంట్ చేశాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇవాళదైనా లెటర్ ఇది ఆగస్టు 4, 2026 వీళ్ళతో మాకు సంబంధం లేదని డిసెంబర్లో కూడా రిలీజ్ అయింది, ఇది మళ్ళీ ఆగస్టులో. ఆగస్టు 4, 2026 రిలీజ్ చేసిన లెటర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. ఒకటి బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్రారెడ్డి, గంగుల నాగేష్, పంచ్ ప్రభాకర్, బాబుల్ తుమ్మ, కొండా రాజశేఖర్ రెడ్డి. కావున ప్రజలు మీడియా మిత్రులు ఈ విషయాన్ని గ్రహించగలరు. కేంద్ర పార్టీ కార్యాలయం ఫేక్ లెటర్ ఒరిజినల్ లెటర్ నాకైతే క్లారిటీ లేదు కానీ వాట్ ఎవర్ రిలీజ్ చేసినట్టున్నారు. సో ఆ రోజే ఏదైతే నేను జగనన్న మా ఇది అని చెప్పి తిట్టినప్పుడే, యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదు? ఆ రోజే వైసీపీ ఆఫీస్ నుంచి అతనికి ఒక వార్నింగ్ ఇవ్వాలిగా, నువ్వు మా పార్టీ పేరున మాట్లాడొద్దు, మా తరఫున నువ్వు మాకేమి ఇచ్చేయాల్సిన అవసరం లేదు, సో నీ సొంత పార్టీ తరఫున రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నువ్వు ఏదైనా మాట్లాడుకో అని ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఖండించుంటే ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన అవసరం, ఖండించుంటే ఇవాళ మీ ఇంటి ముందు అతను వచ్చి ధర్నా చేసే అవసరం ఉండదు కదా. అతను ఏమంటున్నాడు, ఆ పార్టీ నన్ను వాడుకుని వదిలేసింది, ఆ పార్టీలో ఉన్న కొంతమంది పర్టికులర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాడు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టే నేను చేశాను అన్నట్టుగా కూడా కామెంట్ చేస్తున్నాడు. అంటే లోపాయకారు ఒప్పందంలో భాగంగా అతను ఆ రోజు పెంచి పోషించి ఈ రకంగా తిట్టించింది పార్టీలో కొంతమంది ఏమన్నా డౌట్ వస్తుంది. వైఎస్ జగన్ కూడా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటల్ని వెనకేసుక రాలేరు. ఆయన కూడా అంత దారుణంగా మాట్లాడు, చంద్రబాబును కావచ్చు, పవన్ కళ్యాణ్ జగన్ కావచ్చు, పాయింట్ ఏంటంటే ఆ స్థాయి నాయకులు ఎవ్వరు కూడా వెల్కమ్ చేయరు. ఇప్పుడు కాదు, అసలు నిజం చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో రికార్డు స్థాయిలో విజయం సాధించి 11 సీట్లకు పడిపోవటం వెనక ఈ బోరుగడ్డ అనిల్ చేసిన కూసిన తప్పుడు కూతలు కూడా ఆ పార్టీ కారణం తెలుసా? ఆ పార్టీ నేతగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భావించారు. రేపొద్దున వీళ్ళు మళ్ళీ గెలిస్తే ఇలాంటి బూతురాయిళ్ళందరినీ రంగంలో దింపుతారు, ఇలాంటి బెదిరింపులు దించే వాళ్ళనే రంగంలో దిగుతారని భయం వేసింది. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, నేను అన్నమాట మీకు నచ్చకపోవచ్చు కానీ గుండెల మీద చేసి చెప్పండి, మీ ఓటమిలో ఇలాంటి బూతురాయిల పాత్ర లేదా అనేది. ఆ రోజు ఇతను ఖండించుంటే బాగుండేది. ఇంకొక పాయింట్ ఒకటి, ఆ రోజు నాకు బాగా గుర్తు, ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న సందర్భంలో, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు జగనన్నని అంటావా, నీ సంగతి చూస్తా, నిన్ను నెల్లూరు గడ్డ నుంచి ఈడ్చుకొస్తా విజయవాడకు అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ రోజు ఇతను బెదిరించాడు. ఫోన్లో బెదిరించి నేను ఇలా బెదిరించానని ఆడియోలు రికార్డ్ చేసి దాన్ని బయటకు వదులుతాడు మార్కెట్లోకి బోరుగడ్డ అనేది. ఈవెన్ మీడియా వాళ్ళు ఒక వార్త టెలికాస్ట్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తాడు.
ఏయ్ నువ్వెవడోరా నువ్వు, నీ సంగతి చూస్తా, నరుకుతా, చంపుతానని మాట్లాడతాడు. అదే రోజు కట్ చేస్తే అదే బోరుగడ్డ అని అనిల్ ఇంటి ముందు నువ్వు పెట్టారు కొంతమంది వచ్చి. ఎవరు పెట్టారు అనేది మనం డైరెక్ట్గా అనకూడదు కానీ తగలబెట్టారు. అదే. ఏది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీడ్చుకొస్తానన్నప్పుడే. సో ఆ రోజు ఎందుకు ఖండించలేదు? అరే నువ్వు కోటంరెడ్డి శ్రీధర్కి మాకు మధ్య వ్యవహారం కదా, నువ్వెవడో మధ్యలో జోక్యం చేసుకోవడానికి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదనే ఇక్కడ అసలైన ప్రశ్న. సో ఇక్కడ 2 పాయింట్స్ గురించి పైగా అదే మాట్లాడదాం సమయంలో ఒక మాట, అనుకుంటున్నా. అదే సమయంలో భారత పైన జగన్ పైన కొన్ని మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడు వైసీపీకి అనుకూలంగా భారతిరెడ్డి జగన్ కి voice. అనుకూలంగా మాట్లాడేందుకు కూడా ఫస్ట్ వాయిస్ ఫస్ట్ అనిలే, ఫస్ట్ రియాక్ట్ అయింది కూడా అనిలే, బోరుగడ్డ అనిలే. వైసీపీలో ఎవరో రియాక్ట్ కాలేదు, ఇక్కడ ఇంకొక బోరుగడ్డ అనిలే రియాక్ట్ అయ్యారు. పాయింట్ కూడా ఏంటంటే ఇంతకు ముందు అశోక్ గారు చెప్పిన విధంగా, లేదంటే రాజేష్ గారు ఒక పాయింట్ చెప్పారు, ఎక్కడ సపోర్ట్ చేయలేదు జగన్ అని, వ్యతిరేకించలేదు కూడా, యాక్షన్ కూడా తీసుకోలేదు. అదే, అదే. అప్పుడు అధికారం ఉన్నది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు టీడీపీకి చెప్తున్నారు కదా, ఏదైనా మహిళల గురించి చెప్తుంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదని. మహిళల గురించి ఏ ఒక్క స్టేట్మెంట్ ఎవరు మాట్లాడినా వారి మీద యాక్షన్ తీసుకుంటున్నారు, కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన పర్సనే కాదు, కానీ మీ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు, ప్రతిసారి మీడియాలో ఉంటున్నారు, ఏదో కామెంట్ చేస్తున్నారు, అది కూడా ఆ గీత దాటి మాట్లాడుతున్నప్పుడు ఒక్క యాక్షన్ అయినా తీసుకున్నారా? తీసుకోలేదు. ఇంతకుముందు సర్తాజ్ ఒక మాట మాట్లాడింది, కూటమి నాయకులు డబుల్ స్టాండర్డ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు ఇట్లాగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా? వైఎస్ఆర్సీపీకి సంబంధించి బూతులకు సంబంధించి మాట్లాడాలంటే కష్టంగా అనిపిస్తుందేమో. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడినటువంటి మాటలు మనం డైరెక్ట్ ఇక్కడ మాట్లాడలేం. డైరెక్ట్గా అసెంబ్లీలోనే ఏ స్థాయిలో మాట్లాడేవారో మనకు తెలుసు. సో ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళు పార్టీలో ఉండకూడదని అంటున్నారా, వాళ్ళని పక్కన తీసేస్తుంటే వీళ్ళకి నచ్చట్లేదు అనేది అది కరెక్ట్ కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పాలంటే ఒక లిస్టే రెడీ అవుతుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి, సో ఇక్కడ సంబంధించి. సో ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, జగన్ అంటే నాకు ఇష్టం, జగనన్న, జై జగనన్న అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయిపోరు, పార్టీకి సంబంధించిన వాళ్ళు అయిపోరు. సో వాళ్ళు చేసిన తప్పు ప్రతిదాన్ని కూడా ఇటు డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుండి కాల్ చేసి నువ్వు అలా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్పాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు. అది ఆ రోజు వైసీపీ పార్టీకైనా, ఈ రోజు టీడీపీ పార్టీకైనా, రేపు వేరే పార్టీ వస్తే ఏ పార్టీకైనా సరే. 100 మంది ఉంటారు. ఒక నిమిషం రోహిత్, ఐల్ కంప్లీట్ దెన్ యూ టాక్. సో ఇదొకటి. అండ్ ఆ తర్వాత ఈరోజు ఈయన మాట్లాడుతూ కూడా, ఎవరైతే మనం బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి మాట్లాడుతున్నామో ఆయన మాట్లాడుతూ కూడా పార్టీ నుండి అనేక సార్లు నాకు చెప్పారు ఇట్లా మాట్లాడద్దు, లైన్ క్రాస్ చేస్తున్నావు అని చెప్పి, కానీ నేనే పట్టించుకోలేదు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎవరు రియాక్ట్ అవ్వలేదా అన్నదానికి. ఇంకొకటి కూడా చెప్తున్నా, పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా ఎప్పుడో బోరుగడ్డ అనిల్ని వార్నింగ్స్ వెళ్ళాయి, ఆ తర్వాత చాలా వెళ్ళాయి, కొన్నిటి మనం ప్రూవ్ చేయలేం. అయితే టీడీపీ నేతలకు, అంటే వైసీపీ నేతలు ఇన్ని బూతులు మాట్లాడతారు మనం చెప్పలేమంటే, టీడీపీ నేతలు పెద్ద సూపర్ క్యాండిడేట్స్ ఏం కాదు, వాళ్ళలో కూడా ఉన్నారు. ఈరోజు ఒక్కటే కేస్ స్టడీ నేను చెప్పాలనుకుంటున్నా. ఇటు ఒక వ్యక్తి ఉంటారు, ఆయన పేరు, సో ఆయన ఏంటంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్త అని చెప్పి ఆయనకి ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది, ఆయన పేరు చెప్తాను. సో ఆయన వచ్చేసి మంచోడు మణి. ఆయన ఎప్పుడూ కూడా టీడీపీ కార్యకర్త. నేను చూపిస్తాను, మీరు డైరెక్ట్గా ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ పొలిటీషియన్. సో ఇది ఆయన ప్రొఫైల్, మంచోడు మణి. సో ఈయన ప్రతిసారి కూడా టీడీపీకి సంబంధించిన సానుభూతిపరుడు, ఆయనకు సంబంధించిన ఒక పొలిటికల్ లీడర్ అంటూ కూడా ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. హీ వర్క్స్ ఇన్ టీడీపీ అంటూ కూడా చెప్పుకుంటూ ఉంటాడు. సో టీడీపీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మంచి 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 చెప్తా ఉంటాడు. కానీ ఒక్క రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే, నారా లోకేష్కు సంబంధించి, ఐఎన్పిఆర్కు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు, అంటే వ్యతిరేకంగా మాటలు మాట్లాడారు. ఆ వ్యతిరేకంగా మాటలు మాట్లాడేసరికి టీడీపీ నేతలకి కోపం వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారు, కాళ్ళు కొట్టారు, కారుతో గుద్దిచ్చారు. ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ చెక్ చేసుకోవచ్చు రోహిత్, ఐ నో యూ ట్రైంగ్ టు క్వశ్చన్ మీ. సో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన కొత్తగా పెట్టిన ఒక పోస్ట్ చదువుతా నేను. గుజరాత్లో ఉన్న ముస్తఫాని పట్టుకున్నారు, కానీ మా ఊర్లోనే తిరుగుతున్న నా మీద దాడి చేసిన కొంతమంది గూండాలను పట్టుకోలేకపోతోంది, ఇదేం ప్రభుత్వం రా బాబు అని చెప్పి టీడీపీ సానుభూతి పరుడే ఈరోజు టీడీపీని క్వశ్చన్ చేస్తున్నారు. అయినా సరే ఎవరు పట్టించుకోని దుస్థితి. ఇదిగో ఇది ఆయన కాలు సిచ్యువేషన్. ఏమైనా జూమ్ చేసి చూపించగలితే, ఇఫ్ యూ కెన్ డూ దాట్. ఎస్ పీసీఆర్, ఐ థింక్ మీరు వినట్లేదు, ఒక్క నిమిషం. సో ఇది ఆయన కాళ్ళకు పరిస్థితి, మంచోడు మని కేసుకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మంచోడు మని వైసీపీ మీదో, లేదంటే లేడీస్ మీదో, ఇతరుల కుటుంబ వాళ్ళ మీదో ఏదైనా నేను టీడీపీ సభ్యుని అని చెబుతూ మాటలు మాట్లాడితే టీడీపీ ఖండించాలి, అవసరమైతే అరెస్ట్ కూడా చేయాలి. మంచోడు మని కనుక వైసీపీ నేతల మహిళల్ని ఎవరైనా తిడితే మంచోడు మన్నైనా తీసుకెళ్ళి లోపల వేయాల్సిందే, టీడీపీ ఖండించాల్సిందే, మావాడు కాదు అని. కానీ ఆ రోజు ఇప్పుడు అనిల్ దగ్గరికి వద్దాం.
ఇది మా పార్టీ కాదు అన్నప్పుడు ఎవరెవరో సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడుకుంటే పార్టీ ఖండించాల్సిన అవసరం లేదు అన్నమాట నేను ఖండిస్తున్నాను. ఖండించాల్సిందే. ఎందుకంటే ఎవరికే తెలియనప్పుడు ఎవడో ఇంట్లో కూర్చుని ఏదో మాట్లాడితే జనాలకి ఎవరికే తెలియదు అన్నప్పుడు మీరు ఖండించకపోయినా పర్లేదు. కానీ ఒక్క నిమిషం, ఫైనల్ గా అయిపోయింది. తను చెప్పిన దానికి పార్టీకి సంబంధించి చాలా కాల్స్ వెళ్ళాయి, మాట్లాడొద్దు అంటే వాళ్ళు కరెక్ట్. నేను పార్టీ మనిషిని అని చెప్పి జనాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ బహిరంగంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ మా పార్టీ వాడా మా పార్టీ వాడు కాదా అని స్పందించాల్సిందే. ఎవరో మాకు సంబంధం లేదంటే కుదరదు. అది టీడీపీ అయినా ఖండించాల్సిందే, వైసీపీ అయినా ఖండించాల్సిందే, బీజేపీ అయినా ఖండించాల్సిందే, కాంగ్రెస్ అయినా ఖండించాల్సిందే. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదనేది గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా నిన్న గతంలో చెప్పలేదు, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు రాజేష్. జనరల్ గా మాట్లాడితే బోరుగడ్డ అనిలనే కాదు, చాలా మంది సర్తా చెప్పినట్టు పేరు కావచ్చు, టీడీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ఎప్పుడు ఇదే నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడు, ఎప్పుడు ఇదే మంత్రి ఉండడు, ఎప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఉండడు. కాబట్టి వాళ్ళెవరినో చూసి మీరు ఈ రకంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ఇంట్లో తల్లిని ఆలిని చెల్లిని అక్కను పట్టుకుని ఈ రకంగా మాట్లాడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏం సంబంధం లేదు. లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడాల్సిన అవసరం లేదు. అనిల్ ఉంది అన్నాడు, ఇంకా పోరాటం అయిపోలేదని చెప్తున్నాడు. అనిల్ చెప్తుంది అదే, అయిపోలేదు, ఇంకా పోరాటం ఉంది అని అనిల్ చెప్తున్నాడు. అదే ఎవరి నోటిదులకు వాళ్ళే బాధ్యులు, ఎవరి నోటిదులకు వాళ్ళే బాధ్యులు. సో ఫైనలీ బాటమ్ లైన్ ఏంటంటే, ఏ పార్టీకి సంబంధించి పాలిటిక్స్ ఎలా ఉన్నా సరే అల్టిమేట్ గా ఎవరైతే ఇట్లా బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, రేపు ప్రభుత్వాలు మారినప్పుడు రేపు ఇంకొన్ని పేర్లు వస్తాయి. సో పార్టీలను అండదండలు చూసుకొని మేము ఎట్లయినా మాట్లాడేస్తాం, ఎవరినైనా దూషిస్తాం, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తాము అనుకుంటా పోతే అది జరగని పని. ఎప్పుడో ఒక రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. సో నోరు అదుపులో పెట్టుకొని మీరు చేయాలనుకుంటున్న క్రిటిసిజం చేయాలి అని కోరుకుంటున్నాను. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నాక విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, కానీ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ని మితిమీరితే కనుక కష్టం. ఈ పాలిటిక్స్ లో మనకి మెయిన్ గా ఏపీ పాలిటిక్స్ అదే చూస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కాదు. మా వెనక అండుంది, మా వెనకాల అధినేత ఉన్నారంటే ఈ రోజు నాడు బయటకు వచ్చి మాకు లేదు అంటున్నారు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వెనక నడిపించారని చెప్తున్నది వాళ్ళే. అట్ ద సేమ్ టైం ఆ పార్టీ అనేక సార్లు ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి యాక్షన్ ఎందుకు తీసుకోవడం కూడా పాయింట్ కదా. మీరు ఇంత లైన్ దాటి ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు, తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సింది ఆ రోజు నాడే. అది జరగట్లేదు, మా వెనకలు ఉందంటే గవర్నమెంట్ మారిన తర్వాత శిక్ష ఈ విధంగా ఉంటుంది. కాబట్టి తర్వాత రోజుల్లో ఏదైనా పొలిటీషియన్స్ మాట్లాడేటప్పుడు ఈ యొక్క బాటమ్ లైన్ ని అర్థం చేసుకుని నేను కూడా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీ ప్రశ్నలు ప్రజల కోసం ఉండాలి, మీ పోరాటం ప్రజల కోసం ఉండాలి తప్ప అధినేత ప్రాపకం కోసం మన ప్రశ్నలు, అధినేత ప్రాపకం కోసం ఎదుటి వారిపైన విమర్శలు ఉంటే తర్వాత అధినేతలు కూడా పట్టించుకోరు, మాకు సంబంధం లేదనేది వస్తుంది. ఇది టీడీపీలోనైనా జరగవచ్చు, వైసీపీలోనే జరగవచ్చు, బీజేపీలోనే జరగవచ్చు, ఏ పార్టీకైనా జరగవచ్చు. కానీ ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ప్రజల కోసం ప్రశ్నించడం, ప్రజల కోసం విమర్శించడం వరకు ఉంటే ఉంటుంది. అండ్ అనిల్ ఏమన్నా ఇంతవరకు అయిపోలేదు, పార్టీలో నన్ను చేర్చుకోవాల్సిందే, నా పోరాటం కొనసాగుతుందని అనిల్ అంటూనే ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో కూడా. ఈ సందర్భంగా ఎడిటోరియల్ పార్ట్లో మేము అందరం చెప్పేది ఒకటే, ఇక్కడ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తక్కువ ఏం కాదు, అలాగని టీడీపీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, జనసేన పార్టీ వాళ్ళు తక్కువ కాదు. ఎంత వచ్చినట్టు సోషల్ మీడియా లేనప్పుడే బాగుండేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని వాడుకుని విచ్చలవిడిగా బరి తెగించి పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ రకంగా కింది వాళ్ళు చేసే ఆ ఓవర్ యాక్షన్ వల్ల పార్టీలు దెబ్బతింటున్నాయి. పర్టికులర్గా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చేయించాడు, నన్ను తిట్టమన్నాడని ఏదో బోరగడ్డ అని అంటున్నాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మనందరికీ తెలుసు, మనతో పాటు జర్నలిస్ట్, ఆయన మనందరికీ సీనియర్ జర్నలిస్ట్, చాలా పద్ధతి గల వ్యక్తే. ఆయన నువ్వు వెళ్ళి చంద్రబాబు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టు అని చెప్పాడంటే ఎవరు నమ్మరు నిజానికి. ఈవెన్ చంద్రబాబు గారు అయినా, నారా లోకేష్ గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ అయినా, వీళ్ళెవరు కూడా ఈ రకమైన బూతులు తిట్టండి అని ఏ ఒక్కరిని ఎంకరేజ్ చేయరు. అలా తిడితే నష్టపోతాం మనం అన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ కింది స్థాయిలో ఉన్న కొంతమంది, ఈవెన్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీలోని ఎమ్మెల్యేలు కొంతమంది దోషాల వల్ల ఆ పార్టీ నష్టపోయింది. అండ్ అలాగే వైసీపీలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో చేసిన చిల్లరతనం వల్ల ఆ పార్టీ నష్టపోయింది. సరే, ఇక్కడ అందరికంటే అల్టిమేట్ బాటమ్ లైన్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వాళ్ళ పార్టీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు సీఎంలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, కార్పొరేటర్లు అవుతారు, కౌన్సిలర్లు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు. కానీ మీరేమవుతారు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ నాకు చంద్రబాబు నాయుడు నచ్చాడని జగన్ ఇంట్లో వాళ్ళని తిడతానంటే ఆ మధ్య టీడీపీ కార్యకర్త కిరణ్ అనే అతను భారతీరెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు కోతలు కూస్తే తీసుకెళ్ళి లోపల పడేసి ఈరోజు కనుమరుగయ్యాడు, ఏమయ్యాడు కూడా. సో అందుకని నేనేమంటానంటే, ఆ రోజు వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టు బరిదెగిచ్చి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, ఉద్యోగాలు పోయి నరకం అనిపిస్తున్నారు, గుర్తుపెట్టుకుని. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని
ఇంత ఎత్తున లేపేస్తూ వాళ్ళ దగ్గర ప్రసన్నం చేసుకునేందుకు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని సోషల్ మీడియాలో కారు కూతలు కూరుస్తూ తప్పుడు పోస్టులు పెడుతూ మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక వార్నింగ్. రేపు మళ్ళీ గవర్నమెంట్ మారచ్చు. టిపికల్ ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 23 సీట్లు ఉన్న పార్టీని 124 సీట్లకి తీసుకొస్తారు, 67 సీట్లు ఉన్న వాళ్ళని 151 సీట్లకి తీసుకొస్తారు, అలాగే 11 సీట్లకి పడేస్తారు, 23 సీట్లకి పడేస్తారు. కాబట్టి ఓటర్లతో జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పుడు కోతలు కూసి మీ జీవితాలను నాశనం చేసుకోండి. గవర్నమెంట్ మారినప్పుడల్లా మీకు చుక్కలు కనపడే అవకాశం ఉంది, మీ జీవితాలు స్పాయిల్ అవుతాయి. ఇది ఎట్టోర్ల పాటలు మేమందరం కూడా చెప్పాలనుకుంటున్న అంశం. ఇది వాటి మీట్ ది ఎట్టర్స్లో హద్దు మీరితే లైఫ్ బోరుకు వచ్చినట్టేనా అనేది ఈ సందర్భంగా మనకి రైజ్ అవుతున్న ఒక క్వశ్చన్. అది బోరుగడ్డ అనేది చూసిన తర్వాత మనందరికీ కూడా అనిపిస్తుంది. ఇది వాటి